అదిగో ఊరికట్టు తిరబాగన అవునమ్మా మా అన్నగారు 7 మంది వేసిన జొన్నసేను ఉంది కదమ్మా ఉండదమ్మా ఆ జొన్నసేను కావాలి వెళ్ళాలని కెనిమ 16 కెనిమలు తిరగాలని అవునా కేకలేసి గువ్వలు తోలాలని నా మనసులో కోరికమ్మా అమ్మా కుమార్తె అమ్మగారు జొన్నసేను కావాలి పోవాలంటున్నావా అవునమ్మా అమ్మా కుమార్తె అమ్మ ఎవరు చెప్పేరి ఎవరు చెప్పేరి అన్నామతో కూతురా ఎవరు చెప్పేరి అయ్యో రమణియ అమ్మ మొన్న పేరికి ఆ కావిడి వాడు ఆ కూలి వాడు లేరా అమ్మగారు ఈ యొక్క ఉగాది అంటే కలబందనా అవునమ్మా అన్నగారు వేసిన జొన్నసేను కావులు వెళుతుంటున్నావి అవును ఇంత చిన్న వయసులోనే అవునమ్మా జొన్నసేను కాళ్ళు పోవాను మా ఇంటి వద్దన కూలి వాళ్ళు లేరా ఉన్నారమ్మా లేక చేతికాలు లేరా చేతికాలు కూడా ఉన్నారు చిన్న వయసులోనే ఎవరు చెప్పారు ఎవరు నేర్పారమ్మా అమ్మగారు అమ్మా ఇటువంటి చిన్న వయసులో మీ అన్నగారు 7 మంది వేసిన జొన్నసేను కావులు వెళ్ళామా మన ఇంటి వద్ద కూలి వాళ్ళు ఉన్నారు జీతకాలు ఉన్నారే ఇటువంటి వారందరూ ఉండగా నీకెవరు చెప్పారంటున్నావమ్మా అవునమ్మా అలాగే తెలుపుతానమ్మా అలాగే తెలుపుతానమ్మా గోవింద నారాయణ వైకుంఠ వాస గోవింద రామ 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 గో రామ 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 నాకు వీళ్ళల్లో ఎవరు చెప్పలా వీళ్ళల్లో ఎవరికో నేర్పించలేదమ్మా వద్దమ్మా నా మనసులోనే చిన్న కోరికమ్మా అమ్మ కుమార్తె అమ్మగారు లేకి లేకి కలిగిన కుమార్తె అమ్మ అవునమ్మా ఈ ఉగాదినే కాలమందున అమ్మ కుమార్తె రావమ్మా చింతకంత అయిపోతానమ్మా ఏం కాలేదు నీ అమ్మంగా నీట్ గా ఉంది సెల్ 30,000 సెల్ అట్లా ఎలా ఉంటాను కుమార్తె 35,000 పంపిస్తారా తల్లి ఇప్పుడు పిల్లలు చెప్పినట్టే పెద్దోళ్ళు వినాల వెళ్తావా పంపిస్తారంటే అలానే వెళ్తారమ్మా అమ్మా మాయమ్మ బంగారు చిన్నమ్మ అమ్మా మాయమ్మ బంగారు అమ్మకి కలిసినమ్మ ఆ జన్మ చేసినమ్మ ఆ జన్మ కలిసి ఓ జన్మ
అమ్మ ఏడు వందలమ్మ ఏడు మంది చెలగలమ్మ ఎందే వందలనే ఎల్లి మడచల అమ్మగారు బంగారు వెండి విడతలు తీసుకొని అవునమ్మా 7 మంది చెలికెత్తల వెండి తీసుకొని అవునమ్మా మీ అన్నగారు వేసిన చిన్న చీనికాయలు వెళ్ళి అవునమ్మా కినుమ 16 కిలో తిరిగి అవునమ్మా కేకులేసుకోవాలి తోలి అవును చిన్న చూసి వస్తావా అలాగే వస్తానమ్మా చెలికెత్త పంపిద్దునా చెలికెత్త ఇక్కడ అమ్మాయి రావమ్మా కడుపు నొస్తుందా